హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 30తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అక్షర, టీ తాగేందుకు అందరూ అలా పొట్ట పట్టుకుని పరిగెత్తారు అని సౌమ్య అక్షర్ని అడుగుతుంది. నాకేం తెలుసు, నేనేమైనా వెళ్ళి చూసొచ్చానా అని అంటుంది అక్షర. అలా కాకపోయినా అసలు టీ తాగితే అలా పొట్ట పట్టుకొని వెళ్ళే విషయం ఏముంటుందప్పా అని అంటుంది సౌమ్య. ముందు జనాల తాకిడి ఎక్కువైపోయింది, పని చూడు, తర్వాత తీరిగ్గా కూర్చొని ఆలోచిద్దు గాని, లేదంటే వెళ్ళి వాడిని అడిగిరా అని చిరుకోపంగా అంటుంది అక్షర. ఆ మాటలన్నీ విన్న అక్షరకేం తెలియదు మరి. ఇదంతా ఎలా జరిగింది? నేను కరెక్ట్గానే కలిపాను కదా, అంటే అసలు అది మందు కాదా? మారిపోయిందా? మారినా మరి వాడి టీ తాగేందుకు అందరూ పొట్టు పట్టుకొని వెళ్ళిపోతున్నారు? వాడెందుకు మందు అందులో కలుపుతాడు? ఒకవేళ పాలెవరైనా మార్చారా? ఎలా మారుస్తారు? ఎవరు మారుస్తారు అని ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది. వదినా, ఈ అక్షిత ఏంటి పొద్దున్నుంచి ఏదో దీర్ఘాలోచన చేస్తూ ఇంతవరకు టీ గాని కాఫీ గాని ఏం తాగకుండా కూర్చుంది అని అడుగుతుంది దర్శి. అక్కడే ఉందిగా, వెళ్ళి అడుగుపో అని అక్షర చిరుకోపంగా అంటుంది. ఏంటో ఇవాళ మా వదిన చీటపట్ల ఆడిపోతుంది అని నవ్వుకుంటూ తన పని తను చేసుకుంటుంది దర్శి. అక్షిత ఏమీ తినకుండా తాగకుండా కూర్చోవడం చూసి చిన్నగా నవ్వుకుంటాడు అరవింద్. అప్పుడే గుడి నుంచి శేషు గారు ఇక్కడున్న వాళ్ళందరికీ టిఫిన్లు పంపిస్తారు. పేపర్ ప్లేట్స్లో పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టిఫిన్ ఇవ్వాలని దేవి గారు భాగ్య గారు లేవగానే అప్పుడే భాగ్య గారిని శేషు గారు పిలవడంతో అక్కడి నుంచి ఆవిడ వెళ్తారు. దేవి గారు ఒక్కరే ప్లేట్స్లో పెడుతుంటే అరవింద్ అక్కడికి వెళ్ళి, నేను హెల్ప్ చేస్తానుండమ్మా అంటాడు. అమెరికాలో పెద్ద బిజినెస్ మ్యాన్, ఏమాత్రం చిన్న గర్వం కూడా లేకుండా నిన్నటి నుంచి ఇక్కడ అన్నీ సర్వ్ చేస్తూనే ఉన్నాడు. మీరు మాత్రం ఒక పని కూడా అందుకోకుండా మగరాయిల్లో కూర్చున్నట్టు కూర్చున్నారు. మగపిల్లలు పని చేస్తుంటే అలా కూర్చోడానికి సిగ్గులేదా అని అక్షితావర్ధినితో అంటారు సావిత్రమ్మ. వాళ్ళంతేలే, పనికి మన రాయల్టీ మెయింటైన్ చేస్తారు. నలుగురిలో కలవడం చేత కదలే అమ్మ కూతురికి. వీళ్ళకి మనం అందించాలా? వచ్చి వాళ్ళే పెట్టుకొని తింటారులే ఆకలేస్తే. మీరు వదిలేయండి అని అంటారు కేశవ్. వదిలే అన్నయ్య, గుడి దగ్గర కూడా ఈ మాటలెందుకు? ఇక్కడ పని చేసేదేముందిలే వాళ్ళు. ఈ పని నలుగురు చేయాలా ఏంటి? టిఫిన్ పెట్టి ఇవ్వడం కూడా పెద్ద పనా? నా కొడుకు నాకు చిన్నప్పటి నుంచి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. నేను ఒక్కదాన్ని ఎప్పుడు పని చేస్తున్నా చూస్తే హెల్ప్ చేయడానికి వచ్చేస్తాడు. అలాగే ఇప్పుడు కూడా వచ్చాడు. బిజినెస్ మ్యాన్ అయితే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి, మన పని మనం చేసుకోవడంలో తప్పులేదుగా అని అంటూ దేవి గారు కేశవ్కి వర్ధిని గారికి టిఫిన్ ప్లేట్స్ అందిస్తారు. నీకు కూడా తీసుకొచ్చి అందించాలా? దగ్గరికి వచ్చి తీసుకోలేవా అని కూతుర్ని చూస్తూ అంటాడు కేశవ్. అక్షిత ఎంతసేపు మందు కలిపాను, ఇంకా ఏమవలేదు అన్న ఆలోచనలో ఉండడంతో వాళ్ళ నాన్న అంటున్నది కూడా పట్టించుకోకుండా బొమ్మ కూర్చున్నట్టు కదలకుండా అలాగే కూర్చుంటుంది. మీరు కూడా తినేసేయండి అని అక్షర ఫ్రెండ్స్ అందరికీ కూడా టిఫిన్ ప్లేట్లు అందిస్తారు దేవిగారు. దేవిగారు అక్షతకి కూడా టిఫిన్ ప్లేట్ తీసుకువెళ్ళి ఇవ్వబోతుంటే, నేనిస్తాను ఇవ్వండి అత్త అని అనీష్ ఆవిడ చేతిలో నుంచి తీసుకెళ్లి వాళ్ళ అక్క చేతిలో పెట్టి, కనీసం నీ టిఫిన్ కూడా నువ్వు తెచ్చుకోలేకపోతున్నావా? అత్త తెచ్చి అందించాలా? మరీ దారుణంగా చేస్తున్నావక్క అని అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఆలోచనల నుంచి బయటకొచ్చి, సారీ అత్త, కొంచెం తలనొప్పిగా ఉంది ఉదయం నుంచి, అందుకే అలా సైలెంట్గా కూర్చున్నాను. అసలు తినాలని కూడా అనిపించలేదు, అందుకే టిఫిన్ కోసం కూడా రాలేదు అని అప్పటికే వాళ్ళ నాన్న కోపంగా చూడడంతో అది చూసి చెబుతుంది. తలనొప్పా? టాబ్లెట్ ఇవ్వమంటావా అని అడుగుతారు దేవిగారు. కొన్ని తలనొప్పులు టాబ్లెట్ వేసుకుంటే తగ్గవులే అమ్మా, నువ్వు ముందు కూర్చొని టిఫిన్ చేయి అని అంటాడు అరవింద్. ఆ మాటకి బావెందుకు ఆ మాట అంటున్నాడు అని అక్షిత అనుకుంటుంటే, అదేం బావగారు, ఎందుకు తగ్గవు కొన్ని తలనొప్పులు అని అంటుంది సౌమ్య. మామూలుగా వచ్చే తలనొప్పులైతే టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోద్ది. మనం కొని తెచ్చుకునే తలనొప్పులు ఉంటాయిలే కొన్ని,
అవి టాబ్లెట్లు వేసుకున్నా తగ్గవు. కొని తెచ్చుకోవడం అంటే డబ్బులు పెట్టుకొని కొని తెచ్చుకుంటారా అని అడుగుతుంది అక్షర ఇంకో ఫ్రెండ్. ఏం తెలివితేటలున్నాయమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. కొని తెచ్చుకోవడం అంటే పనికి మాలిన ఆలోచనలు చేస్తూ ఉంటే వస్తాయి కొన్ని తలనొప్పులు. అవి ఎక్కువ ఏది ఆలోచించకూడదు. ఆలోచిస్తే బుర్ర పగిలిపోతుంది మనకి. అంతేనా అక్షిత అని అంటాడు అరవింద్. ఇదేంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు, ఆలోచన చేస్తున్నానని ఎందుకు అనుకుంటున్నాడు అని టెన్షన్తో, అదేంటి బావా నన్ను అడుగుతున్నావు అని అడుగుతుంది. ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? నేను కూడా ఒక స్టాల్ పెడితే బాగుండేది, అక్షర కంటే బాగా చేసేదాన్ని అని కదా నువ్వు ఆలోచిస్తున్నావు అని నవ్వుతూ అంటాడు అరవింద్. ఓ బావ ఇలా అనుకుంటున్నాడా అనుకుని, అవును బావా ఫస్ట్ ఏదో అనుకున్నాను కానీ నిజంగా మనం కూడా ఇలాంటి పని చేస్తే బాగుండేది కదా అని అంటుంది చిన్నగా నవ్వుతూ. మనం ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు. మన ఇంట్లో ఒక మనిషి పెట్టినప్పుడు మనకు చేతనైనంత సాయం చేయొచ్చు. మనకి ఏదైనా ఉంటే అది ఇంటి వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలి. ఇక్కడ తనకి హెల్ప్ చేయొచ్చు అంటాడు అరవింద్. నేను చేస్తానన్నా తనకి నచ్చదులే బావా, అందుకే సైలెంట్గా పక్కన కూర్చున్నాను అని అప్పటికే ఆకలిగా ఉండడంతో, గుడి నుంచి వచ్చిన ప్రసాదం కావడంతో టెన్షన్ లేకుండా భయం లేకుండా టిఫిన్ తినేస్తుంది అక్షిత. అక్షర ఫ్రెండ్స్ తిన్నాక వాళ్ళు వచ్చిన వాళ్ళని చూసుకుంటే అప్పుడు అక్షర, దర్శి, అనీష్ అది తిందామని తినకుండా ఆగుతారు. వీళ్ళు తింటున్న లోపు వచ్చిన వారికి వాళ్ళు టీలు కాఫీలు సర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరిది తినడం అయిపోవడంతో వీళ్ళకు కూడా పెట్టేసి ఇస్తారు. అప్పుడే జనాలు ఒక్కసారిగా వచ్చేయడంతో అక్షర తర్వాత తింటాను అంటుంది. అలా కాదని దేవి గారు అక్షర్కి, నేను తినిపిస్తాను నువ్వు పని చేసుకో బంగారం అని అంటారు. అలా బాగోదులే అత్త, తింటాలే తర్వాత అని అంటున్నా, టైం చూసావా ఎంతయిందో, తినకపోతే నీరసం వస్తుంది, ఎలా పని చేయగలవు, నోరు మూసుకొని నోరు తెరు అని అంటారు దేవి గారు. నోరు మూసుకొని నోరెలా తెరుస్తుందమ్మా, ఏదో ఒక ఆప్షన్ చెప్పు అని దర్శి నవ్వుతూ అంటుంది. అంటే మాట్లాడకుండా నోరు మూసుకొని తినడానికి నోరు తెరవమని నేను అన్నదానికి అర్థం, లాజిక్ లాగకు అని అంటారు దేవి గారు. కూర్చున్న అక్షిత సడన్గా లేచి, నాన్న నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయవా, చాలా తలనొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఇక్కడ ఈ గొడవలు అస్సలు తగ్గడం లేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వస్తారంటే ఇక్కడికి, అన్నయ్య నన్ను ఎటు కదలొద్దన్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఉండాలి నేను, కాసేపు కూర్చో, వాళ్ళు వచ్చాక వెళ్దాంలే అని అంటారు కేశవ్ గారు. అసలు చాలా తలనొప్పిగా ఉంది నాన్న, తట్టుకోలేకపోతున్నాను, కాసేపు కూడా నేను ఇక్కడ ఉండలేను, ప్లీజ్ నన్నెవరో ఒకరు దింపండి అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది. అప్పుడే అదితి ఫ్రెండ్స్ అక్కడికి రావడంతో, నువ్వు వెళ్ళి దింపేసిరా అనీష్, ఉన్నారు కదా మనుషులు ఇక్కడ అని అంటారు దేవి. నేను ఇప్పుడు వెళ్ళనత్తా అని అంటున్నా, ప్లీజ్ అనీష్ దింపేసి వచ్చేస్తావు కదా నువ్వు, అక్కడేం ఉండవు కదా, రావా అని బతిమలాడుతుంది. ఎప్పుడూ లేంది ఇలా రిక్వెస్టింగ్ చేయడంతో నిజంగానే తలనొప్పి ఎక్కువ వచ్చి ఉండి ఉంటుందనుకొని అనీష్ బైక్ కీస్ తీసుకొని బయలుదేరుతాడు. అనీష్ వెనుక పరుగు లాంటి నడకతో బయటకు వెళ్ళిపోతుంది అక్షిత. ఏం పాటు పడిందని అసలు అంత తలనొప్పి వచ్చింది దానికి అని సావిత్రమ్మ గారు అంటుంటే, నా కూతురికి బాగా దిష్టి తగిలినట్టుంది అత్తయ్య, ఎంతసేపు మీ పెద్ద మనవరాలకి దిష్టి తీస్తారు తప్ప చిన్న మనవరాలు మిగిలిన మనవళ్ళు కనిపించరా అంటుంది వర్ధిని. కళ్ళేమన్నా కాకులు ఎత్తుకెళ్ళాయా నీకు, రాత్రి అందరికీ దిష్టి తీశాను కదా, నీ కూతురు ముందు మనతో వచ్చేసినప్పుడు రాగానే తీశానుగా, నీ పక్కన ఏం జరుగుతుందో కూడా నీకు తెలియనంతగా ఏం చేస్తున్నావు, నీలాగే అది కూడా ఆలోచిస్తూ కూర్చుంటుంది, కొంచెం మనుషులతో మాట్లాడుతూ చుట్టూ జరిగేది అమ్మ కూతుర్లు గమనించండి అని అంటారు సావిత్రమ్మ. అనీష్ ఇంటి దగ్గర అక్షతని దింపి, పనివాళ్ళు కూడా ఎవరు లేరు, తలుపులు వేసుకొని నువ్వు పడుకుంటే మళ్ళీ ఎవరైనా వస్తే తలుపులు తీసేవాళ్ళు కూడా ఉండరు, తామర అసలే మొద్దు నిద్రపోతారు, లోపల ఇంకో కీ ఉంది కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళు, నేను తలుపు తాళం వేసుకొని లాక్ తీసుకొని వెళ్తాను అని అంటాడు అనీష్. సరే అని లాక్ తీయగానే పరుగున తన రూముకి వెళ్ళిపోతుంది. అదేంటి ఇలా పరుగు పెట్టుకుంటూ వెళ్తుంది, ఎంతసేపు అందరి మీద ఏడిస్తే
అలాంటి తలనొప్పులే వస్తాయి అనుకుంటూ డోర్ లాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనీష్. ఎమ్మెల్యే గారు రావడంతో అందరూ వెళ్ళి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి గుళ్ళోకి తీసుకువెళ్తారు. పూజ అంతా పూర్తవగానే వెళ్ళడానికి గుడి బయటికి వచ్చిన ఎమ్మెల్యే పక్కనే ఉన్న స్టాల్ మీద బోర్డు చూసి, పుదీనా టీ ఉందే, తాగేసి వెళ్దాం రండి కలెక్టర్ గారు అని ఆ స్టాల్ వైపు నడుస్తుంటే, ఆ స్టాల్ మన శేషు గారి అమ్మాయి ఒకరికి సాయం చేయడం కోసం పెట్టి నడిపిస్తుంది సార్ అని ఆ ఊరి పెద్దల్లో ఒకరు చెబుతారు. చాలా మంచి పని చేస్తుంది, అయితే తప్పకుండా తాగాలి మనం అని అక్కడికి వెళ్ళి కూర్చొని, అమ్మా పుదీనా టీ కావాలి నాకు అని అడుగుతారు. టీ వచ్చేలోపు శేషు గారు అందరినీ పరిచయం చేస్తారు. అరవింద్ అమెరికాలో బిజినెస్ చేస్తాడని చెప్పగానే, పెళ్ళయిందా అబ్బాయికి అని అడుగుతారు. ఇంకా లేదు, అవలేదు, చేయాలి అనుకుంటున్నారు అని శేషు గారు అనగానే, మా అమ్మాయి కూడా అమెరికాలోనే ఉంటుంది, ఒకసారి మాట్లాడుకుందాం అయితే అని టక్కున అంటారు ఎమ్మెల్యే. అనీష్ టీ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి కలెక్టర్కి ఇస్తాడు. టీ తాగుతూనే, కళ్యాణం అయిపోయాక మా అమ్మాయిని చూసుకోవడానికి రండి, తాను కూడా అమెరికాలోనే ఉంటుంది, ప్రస్తుతం ఇక్కడికి సెలవు పెట్టుకొని వచ్చింది, మేం కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాం, మనం ఒకటే కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎమ్మెల్యే. అరవింద్కి చిరాగ్గా అనిపించి, కొద్దిగా పనుంది మావయ్య బయట, చూసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమంటారు, వస్తారా, మాకు బాగానే ఉంది, పిల్లకి ఎక్కువే ఇస్తాం అని ఎమ్మెల్యే అంటుంటే, ఆయన పదే పదే పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడితో ఆ టాపిక్ ఆపేయాలి అని, లేదండి ఎమ్మెల్యే గారు, మా మేనకోళ్ళుంది, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అని చెబుతారు ధర్మగారు. ఆ మాటకి అక్షర షాక్గా ధర్మగారి వైపు చూస్తే, శేషు గారు కూడా అలాగే చూస్తూ ఉంటారు. అవునా, ఎవరా మేనకోళ్ళు, ఈ అమ్మాయేనా అని అక్షరని చూస్తూ అడుగుతారు. అక్షర వైపు చూసిన ధర్మగారికి అక్షర కోపంగా చూడటం చూసి, వామ్మో ఎంత కోపంగా చూస్తుందేంటి, ఇప్పుడు వీళ్ళు వెళ్ళాక నా పని అయిపోతుంది అనుకుని ఇబ్బందిగానే అవును అని అనేస్తారు. అయ్యో, మిస్ అయిపోయామే, ఓకేలేండి, ఎవరెవరికి రాసి పెట్టున్నాయో మనం చెప్పలేం కదా, కుర్రోడు బాగున్నాడు, బుద్ధిమంతుల్లా ఉన్నాడు, పైగా అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడు, కొద్దిగా ఆశ ఉంటుందిగా, అల్లుడుగా చేసుకోవాలని, అందుకే అడిగానులేండి, అయినా మ్యాండ్రికాలు చేయకూడదంటారుగా, ఒకసారి ఆలోచించకూడదు అని మళ్ళీ ఎమ్మెల్యే అంటారు. లేదండి, వాళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం, అందుకే మేము ఇంకేం ఆలోచించం అని అంటారు ధర్మగారు. ప్రేమించుకుంటున్నారా, అలా అయితే ఇంక మనం ఏం చేయలేంలేండి, సరే ఇంక మేము బయలుదేరతాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎమ్మెల్యే, కలెక్టర్. అక్షర చేతిలో ఉన్న టీ కప్పులు కోపంతో నలిగిపోతూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోగానే అక్షర వైపు చూసి, సారీ బంగారం, ఆయన జిడ్డులా వదిలేలా లేరు, అందుకే ఏదో ఒకటి చెప్తే కామ్గా వెళ్ళిపోతారని అలా చెప్పాను, అయినా మీకిష్టం లేదు కానీ మాకైతే ఇష్టమే మీ ఇద్దరికి పెళ్లి చేయడం అని ధర్మగారు అనడంతో, అలా ఎలా చెప్పేస్తారు మావయ్య మీరు, రేపొద్దున వాళ్ళు అడుగుతారు కదా అని కోపంగా అడుగుతుంది. అవును బావా, మీరు అలా చెప్పడం నాకు నచ్చలేదు, రేపెప్పుడైనా మళ్ళీ ఆయన కనిపించినప్పుడు అడుగుతారు తప్పకుండా, ప్రతిసారి అబద్ధం చెప్పలేం కదా అని అంటారు శేషు గారు కూడా. అబ్బా, ప్రతిసారి ఆయన కనిపించడానికి మీరేమైనా ఆయనతో రాజకీయాల్లో తిరుగుతున్నారా, మరేం చేయను, చూశారు కదా, మాటలతో అస్సలు వదులుతున్నాడా, ఆయన ఇంటికి కూడా రమ్మని పోరు పెడుతుంటే ఏం చెప్పాలి, అందుకే అలా చెప్పక తప్పలేదు, అయినా మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తాడా ఏంటి, ఇక్కడికి వస్తాడా ఏంటి, ఇక వదిలేయండి టాపిక్ ఇక్కడితో అని అంటారు ధర్మగారు. మీకే, మీరు బాగానే చెప్పేసి అమెరికా చెక్కేస్తారు, తర్వాత మా నాన్న నేనే కదా బాధపడాలి, అడిగిన వాళ్ళు అందరికీ సమాధానం చెప్తూ అని కోపంగా అంటుంది అక్షర. ఆ సమాధానాలు చెప్పే బదులు చేసుకోవచ్చుగా మీ బావని అని అంటారు సావిత్రమ్మ. నువ్వు మాట్లాడక ముసలి,
ఇంకోసారి అలా చెప్పకండి మావయ్య ఎక్కడ అని అంటుంది అక్షర. ఓకే బంగారం, ఈసారికి ఎక్స్క్యూజ్ చేయి. ఇప్పుడు నా కొడుకుతో కూడా నేను క్లాస్ పీకించుకోవాలి. ఒక స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేయి నాకు, నేను స్ట్రాంగ్గా ఉండడానికి అని నవ్వుతూ అంటారు ధర్మగారు. ఎమ్మెల్యే వెళ్ళిపోవడం చూసి అక్కడికి వచ్చిన అరవింద్ రావడంతోటే ఆయన పెళ్లి టాపిక్ ఎత్తగానే అక్కడితో ఖండించకుండా అలా ఆయన మాట్లాడుతూ ఉంటే కామ్గా ఉంటారేంటి నాన్న? నేను మాట్లాడదామని అనుకుంటే వద్దని సైగ చేశావు. సర్లే అని ఊరుకుంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అంతా ఆయన ఇష్టమేనా? డైరెక్ట్గా ఇంటికి వచ్చేయండి అని అడుగుతున్నాడు. ఎదుటి వాళ్ళకి ఇష్టముందో లేదో అడగడం లేదా అసలు? నువ్వు మా అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఒక్క మాట చెప్తే అయిపోయేదానికి ఎందుకు అంత సాగదీశారు? అయినా అంత తొందరగా వదిలేసి వెళ్ళాడు. ఏం చెప్పి పంపించావు? కొంపదీసి వస్తానని చెప్పి పంపించావా ఏంటి అని డౌట్గా అడుగుతాడు అరవింద్. అలా ఎలా చెప్తాం? వస్తానని చెప్తే వెళ్లకుండా ఉంటే ఊరుకుంటారా అని అంటారు ధర్మ. మరి ఆ జిడ్డుపాటి అంత తొందరగా ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు? ఏదో చెప్పాంలే బాబు, అందుకే వెళ్ళిపోయాడు. ఇంకొదిలేయండి ఆ టాపిక్ అంటారు ధర్మ. ఏం చెప్పావు అని డౌట్గా అడుగుతాడు అరవింద్. ఇప్పుడు అది అవసరమా? అవదు అని చెప్పేశాను. వెళ్ళిపోయారు. పద బావా, మనం అలా వెళ్ళి వద్దాం అని అక్కడి నుంచి శేషు గారిని తీసుకొని వెళ్ళిపోతారు ధర్మగారు. ఏం చెప్పారమ్మా అని దేవి గారిని అడుగుతాడు అరవింద్. నువ్వు అన్నదే చెప్పారులే నాన్న. మా అబ్బాయికి ముందు ఇష్టముండాలి ఏదైనా. అంత డైరెక్ట్గా మీరు వచ్చేయమని అనడం బాగోలేదు. ఇంకా ఇంతవరకు మేము పెళ్లి టాపిక్లు మాట్లాడలేదు తనతో. మా ఇంట్లో కూడా వరసైన వాళ్ళు ఉన్నారు, ఆలోచించుకుంటాంలేండి అని చెప్పారు అని అక్కడికి మాట దాటేస్తారు దేవి గారు. ఈ సోదంతా చెప్పడం అవసరమా ఆయనకి? మా అబ్బాయికి పెళ్లి చేసుకోవడం ఇప్పుడే ఇష్టం లేదని ఒక్క ముక్క చెప్తే అయిపోయేదానికి. తప్పు చేశాను, నేనే చెప్పాల్సింది నాకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడే ఇష్టం లేదని అని అంటాడు అరవింద్. మరి అలా చెప్పొచ్చుగా, నోరు మూసుకొని ఎందుకు వెళ్ళా? అనవసరంగా నా గురించి టాపిక్ వచ్చేది కాదు అని గొనుక్కుంటూ ఉంటుంది అక్షర. కథ కొనసాగుతుంది. మరి ధర్మగారు కోరుకున్నట్లు వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందా? గుడిలో ఉండే ఆయన అన్న మాటలు నిజమవుతాయా? అక్షిత ఎందుకు అంత కంగారుగా పరిగెత్తి వెళ్ళిపోయింది? ఏం జరగబోతుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.